నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలంలో ఘనంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం. పుష్కరిణిలో నౌకలో విహరించిన అప్పన్న స్వామి. పార్టీలకు అతీతంగా భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. మారిక వలసలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. జీవీఎంసీ 41వ వార్డులో 1,92,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్దాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి పుష్కరంలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేణుగోపాల స్వామి అలంకరణలో దేవరులతో కలిసి వరాహ పుష్కరిణిలో నౌక విహారాన్ని చేస్తున్న స్వామివారిని చూసి భక్తులు పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సింగాల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు స్వామివారికి స్వాగతం పలికి పుష్కరిణిలో నిర్వహించిన నౌకా విన్యాసంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ కూడా ఇంతమంది భక్తజనం రావడానికి దోహదం చేసిన మీకు చేసినటువంటి భక్తజన సమూహానికి, తర్వాత సేవా సంఘాలకి, తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందమైనటువంటి సౌందర్యమైనటువంటి అందరికీ దర్శనీయమైనటువంటి ఉత్సవం తెప్ప తిరునాళ్ళ మహోత్సవం. ఇక్కడ ఉండేటువంటి వరాహ పుష్కరిణిలో స్వామివారు హంస వాహనం, హంసాకృతి తెప్పపైన వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో స్వామి నౌకా విహారాన్ని స్వీకరిస్తారు. ఆ నౌకా విహార మహోత్సవం అవుతోంది. ఇవాళ స్వామివారు 3 మార్ల మంటపం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా మంటపంలోకి ప్రవేశించిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత విశేష ఆరాధనం, నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఉద్యానవన మంటపంలో స్వామివారికి విశేష ఆరాధన చేసి సర్వజన మనోరంజన వాహనం పైన త్రివిధ మహోత్సవాన్ని జరుపుకుంటారు. అయిన తర్వాత స్వామివారి మెట్లగా మార్గం గుండా ఆలయానికి ప్రవేశించిన తర్వాత రాత్రి ఆరాధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. వేణుగోపాల అలంకారంతో స్వామి కృష్ణావతారం అనగానే అద్భుతమైనటువంటి అవతారం. ఎంచేతంటే సామాజికమైనటువంటి ఉద్ధరణం చేసేటువంటి అవతారం కృష్ణావతారం. అంచేత సమాజ స్థాపనం కోసం, సమాజ ఉద్ధరణం కోసం అవతరించినటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి స్వామిని, అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినట్లయితే మన యొక్క సంసారం, ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ ఇక్కట్లన్నీ తీరి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ప్రార్థిద్దాం. జీవీఎంసీ 41వ వార్డులో సుమారు 1,92,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 41వ వార్డు జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో 49.60 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, జ్ఞానాపురం జంక్షన్ వద్ద 37 లక్షలతో డ్రైనేజీలు, కవర్ స్లాబ్లు, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం వద్ద 7 లక్షలతో ఇంటర్నల్ సీసీ డ్రైన్లు, సబ్స్టైన్ కాలనీలు, 12.70 లక్షలతో సీసీ డ్రైన్లు పనులకు వాసుపల్లి శంకుస్థాపన చేశారు. అలాగే 85.12 లక్షల రూపాయలతో కాన్వెంట్ జంక్షన్ నుండి బీఆర్టీఎస్ రోడ్లకు ఎమ్మెల్యే వాసుపల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని, ముఖ్యంగా 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జీవీఎంసీ కౌన్సిల్లో ప్రజల సమస్యలపై పోరాడి సాధించుకున్నారన్నారు. మేయర్ హరివెంకట కుమారి నగర అభివృద్ధిలో భాగంగా ప్రజలు కనీసం మౌలిక వసతులు, ఆధునీకరణ పనులకు తక్షణమే స్పందించి నిధులు సమకూర్చడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి జగనన్న సారథ్యంలో ప్రజలందరూ ఆనందంగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేయడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే సముద్రమంతా తేడా ఉందని, ప్రజలు కోరుకునే పనులు జగనన్న హయాంలో త్వరగా చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. జ్ఞానాపురం మా కార్పొరేటర్ గారు శ్రీమతి పూర్ణిమ గారు, కోడిగుడ్ల పూర్ణిమ గారు, అలాగే కోడిగుడ్ల శ్రీధర్ గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా
అత్యంత అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల ఎజెండానే నా ఎజెండాని భావిస్తున్నటువంటి తను ఈరోజు 1,92,00,000తోనేమో మనం శిలాఫలకాలని శంకుస్థాపన చేశాము, కొబ్బరికాయలు కొట్టాము, స్థానికులతోటి మంచి ఉత్సాహంతో చేశాము. జేఎన్ఎన్ఎం కాలనీలోనేమో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాము సుమారు 50 లక్షలతో. అలాగే ఎస్డబ్ల్యూ డ్రైను, దానిపైన స్లాబ్స్, జ్ఞానాపురంలోనేమో బేకరీ దగ్గర నుండి, సోనా బేకరీ దగ్గర నుండి జ్ఞానాపురం వరకు కూడా పెట్టాము. ఇంటర్నల్ సీసీ డ్రైన్స్ పెట్టాము సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం గేట్ దగ్గర. అలాగే సీసీ డ్రైన్స్ ఏమో సెబాస్టియన్ కాలనీలో పెట్టాము. బీఆర్టీఎస్ రోడ్ ఏమో కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి జ్ఞానాపురం వరకు కూడా బీఆర్టీఎస్ రోడ్డు ఆధునీకరణ చేపట్టడం జరిగింది. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో తమ వార్డుకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్ వంటివి ఎన్నో నూతనంగా నిర్మించగలుగుతున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీను నెరవేర్చగలిగే వైసీపీ ప్రభుత్వంలో తమకు సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించుకొని సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన వార్డులోని 5 దగ్గరలు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇంకా 2 కూడా ఉన్నాయి. అది సోమవారం, మంగళవారం అది కూడా చేసేస్తాము. ఏదైతే మాట ఇచ్చామో మీ అందరికీ, మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తాము అని అన్నీ కూడా ప్రతి ఒక్కటి చేస్తాను. అలాగే ఈ 5 సంవత్సరాల్లో నాకున్న పరిమితిలో నేను చేయవలసినవన్నీ చేస్తాము. అలా వీటన్నిటికీ కూడా దోహదపడినందుకు మా సీఎం గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. డెవలప్మెంట్ లేదు అంటారు, మరి నా వార్డులోనే ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాను. మరి అలాగే ఈ ఈ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మరి ఆయన ఇలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే ముందుగా మా వాసుపల్లి గారిని గెలిపించాలి మా దక్షిణ వైపు నుంచి. ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఉంటారు, మాకు ఏం చెప్పినా కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇలా రోడ్స్ వేయాలి సార్, మనం అదొకటే పెండింగ్ ఉంది అంటే వెంటనే లెటర్ బండమ్మా చేసేద్దామని చెప్పి అన్నారు. ఆయన మాట ఇచ్చారు చేస్తామని. ఈరోజు 41 వార్డులో శంకుస్థాపనలు జరిగాయి, 5 వరకు జరిగాయి. ఈ 5 కూడా 1,92,00,000 నిధులతో చేపట్టడం జరిగింది. ఈ నిధులన్నీ శాంక్షన్ చేసిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే గొలగాని మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత డెవలప్ చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలుపుతూ, ఈరోజు జ్ఞానాపురంలో ఏదైనా ఏ సమస్య ఉన్నా మా ఎమ్మెల్యే గారు ముందుగా వచ్చి ఆ సమస్యని ఏముంది ఆ సమస్య మనం వెంటనే చేయాలని ఆలోచనలో ఉంటారు. ఇంకా చాలా చెప్పాం, ఇంకొక 2 కోట్ల వరకు వాసుపల్లి గారికి చెప్పాం, మన నిధుల్లో చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిఈ, ఈఈ సిబ్బంది, 41వ వార్డు వైసీపీ నాయకులు వేలంగినిరావు, కుమార్, మహిళా కార్యకర్తలు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టామని భీముని శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 5వ వార్డు సాయిరాం కాలనీ, బొట్టవానిపాలెం వైఎస్ఆర్ కాలనీ, మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలకు సంబంధించి 1,18,00,000 రూపాయలతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మొల్లి హేమలతతో కలిసి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. జీవీఎంసీలో అన్ని వార్డుల్లో ప్రజలు దాదాపు 80% సంక్షేమ పథకాలు పొందారని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధిని చూసి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ 30 లక్షలతోటి డ్రైన్, ఇక్కడ డ్రైన్ రోడ్డు, తర్వాత మన మొత్తం ఏరియా ఎంత ఇవాళ చేసింది అమ్మా. ఇవాళ ఒక్కరోజే మీ వార్డులో 5వ వార్డులో ఎక్కడెక్కడ సాయిరాం కాలనీ, రాజీవ్ గృహకల్ప, వైఎస్ఆర్ కాలనీ, ఇక్కడ బొట్టవాని కాలనీలో 1,18,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మరి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఈ ఒక్క వాటికే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమానికి కాదు. మరి సంక్షేమానికి కూడా సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది 5 ఏళ్లలో. అంటే నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇంత డబ్బులు మీకు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ విషయం తెలుసుకుంది. ఇన్ని చేసినా కూడా, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా, ఇన్ని రోడ్లు వేసినా, ఇన్ని కాలువలు వేసినా, అభివృద్ధి చేసినా
ఇంకా సమస్యలు ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి. అదే మనిషి జీవితం అంటే. మనిషి జీవితం అంటే తల్లి కడుపులో పడతాం మనం. తల్లి కడుపులో 9 నెలలు ఉంటాం. తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. అక్కడి నుంచి భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుష్ ప్రకారం బతుకుతాం ఎన్నో కొన్ని సంవత్సరాలు. శ్మశానానికి వెళ్ళే వరకు కూడా ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది. చెప్పండి, ప్రపంచంలో ఎవడైనా సరే నాకు ఏ సమస్యలు ఇవ్వండి మొత్తం అయిపోయినా చెప్తారు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్పొరేటర్ కానీ, మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరి స్థాయిలో సమస్యలు ఉంటాయి. కానీ ఉన్న సమస్యల్లో సామాన్యుడికి ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి పార్టీ చూడకుండా మన కాళ్ళ దగ్గరికి వచ్చి మనకు పనిచేస్తున్నారో వాళ్ళనే మనం ఆదరించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ సందర్భంగా బొట్టివానిపాలెంలో జరిగిన కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పోతిన సురేష్, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, 7వ వార్డు వైసీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని, ఎస్సీ నాయకులు అప్పన్న సింహాచలం, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, సీనియర్ నాయకులు పిల్లా సూరిబాబు, మాజీ సర్పంచ్ కుడితి రామారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మొల్లి నిఖిల్ యాదవ్ జ్ఞాపకార్థంగా మెగా బ్లడ్ బ్యాంక్ పోస్టర్ను తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. 85వ వార్డు టీడీపీ నాయకులు మువ్వల మహేష్ ఆధ్వర్యంలో అగనంపూడి దిబ్బలపాలెం గ్రామంలో మొల్లి నిఖిల్ యాదవ్ జ్ఞాపకార్థం ఆదివారం మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అమ్మ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి ఉరుకుటి చైతన్య పోస్టర్ ఆవిష్కరణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో మొల్లి నాగరాజు, బొట్టా కిరణ్, కొయ్య తేజ, మొల్లి శ్రీను, ఈగల పోలి నాయుడు పాల్గొన్నారు. మొల్లి నిఖిల్ యాదవ్ జ్ఞాపకార్థం అమ్మ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మరి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అగనంపూడి దిబ్బపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో యువత అంతా పాల్గొని బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు కూడా చాలామంది ముందుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసింది ఏంటంటే, మన ఆపదలో ఉన్నటువంటి వారు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని కాపాడడానికి మరి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయి. కనుక వీటిని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సామాజిక బాధ్యతగా తీసుకొని మరి యువత ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో జయప్రదం చేయవలసిందిగా మేము మీ మీడియా ద్వారా ప్రజలు కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం ప్రతి నాయకుడు, కార్యకర్తలు తగిన కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని షర్మిల కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. మీరు ఆలోచన చేయండి, ఎవరికి ఓటేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్ళీ చెప్తున్నాం తల్లి, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన ఉంది. అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మీ అందరూ ఆశీర్వదించండి. మనం చెయ్యి కలిపితే ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, 5 సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు. ప్రత్యేక హోదా రాలేదు, మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు, మనకు రాజధాని రాలేదు, విశాఖ రైల్వే జోను కాలేదు, విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు, ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ ఎయిర్పోర్ట్ లో కత్తితో దాడి చేసిన సనపల శ్రీనివాసరావు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
హైకోర్టు శ్రీనుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 5 ఏళ్ల పాటు శ్రీను జైలు జీవితం అనుభవిస్తున్నాడు. దీంతో శ్రీను బంధువులు ఈ విషయాన్ని హైకోర్టుకి తీసుకువెళ్లి బెయిల్ వచ్చేలా చేశారు. ఈ మేరకు విశాఖ సెంట్రల్ జైలు నుంచి శ్రీను శుక్రవారం రాత్రి విడుదలయ్యారు. శ్రీనుకు కుటుంబ సభ్యులు, పలు సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. 25 అక్టోబర్ 2018కి జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే 26 అక్టోబర్కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా తీసుకున్నాను. జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా ఇచ్చేటప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అథారిటీ కూడా అతనికి అష్యూరెన్స్ ఇచ్చారు, నువ్వు మంచి లాయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు, వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. దీంట్లో ఎస్పెషల్ రాహుల్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైలరు, దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్ల గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న బాబులాగా అతను జైల్లో చూశారు. ఎప్పుడు ఇది చేయలేదు. ఆయన మొన్న నిరాహార దీక్ష 1 వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు. కానీ ఇతని సిచ్యువేషన్కి వాళ్ళు ఏమంటారు సానుభూతి ఉండి సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూస్ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. దానికి కూడా మనము హ్యాట్సప్ చేస్తాం, దానికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మూక్ నాయక్ పత్రికకు 104 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ రామా టాకీస్ సమీప అంబేద్కర్ భవన్ లో భారత రాజ్యాంగం వజ్రోత్సవాలు నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా మీడియా సామాజిక న్యాయం అనే అంశం నిర్వహించిన సదస్సులో ఏపీ జర్నలిజం కాలేజ్ డైరెక్టర్ సతీష్ చందర్ కీలక ఉపన్యాసం ఇచ్చారు. యూట్యూబ్ కు ఎవరైనా తల వంచాల్సిందేనని అన్నారు. హిందూ గడ్డ మీద పుట్టిన తొలి పాత్రికేయుడు అంబేద్కర్ అని, అజెండాకు తగ్గట్టుగా 3 పత్రికలు 3 పార్టీలు అంబేద్కర్ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అజెండాను మార్చడమే మాధ్యం పని అని, స్వరపీఠిక లేనిదే ఏ ఉద్యమం ముందుకు నడవదని పేర్కొన్నారు. ఇవాళ ప్రధాన స్రవంతి మాధ్యమాలుగా మారడం ఒక పరిణామం. ఇంతకుముందు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ మీడియా, ఆన్లైన్ మీడియా కూడా సాధించలేని విజయాలని యూట్యూబ్ మాధ్యమాలు సాధిస్తాయి. అంగీకరించడానికి మన మనసు అంగీకరించలేదు. ఇంతకుముందు ఎవరు కూడా పాఠకుడుగా, శ్రోతగా, వీక్షకుడుగా మీడియా ముందు శిరస్సు వంచలేదు. కానీ ఇవాళ మనము యూట్యూబ్ని మన దీంట్లో చూస్తాం. ఎవరైనా శిరస్సు వంచాల్సింది, తల ఎత్తి చూడడం కుదరదు, తల వంచి చూడాల్సింది. అట్లా శిరస్సు వంచేట్టు చేస్తుంది. శిరస్సు పాఠకులదే కాదు, పాలకుల శిరస్సు కూడా ఉంచేట్టు యూట్యూబ్ మాధ్యమాలు చేయడం ఆశ్చర్యంగా. ఏయూ జర్నలిజం మాజీ విభాగాధిపతి బాబీ వర్ధన్ మాట్లాడుతూ దోపిడి ప్రజల గాలం వినిపించే పత్రిక మూక్ నాయక్ అని తెలిపారు. హక్కుల సాధన కోసం ఒక్కో పత్రికను ప్రత్యేక అజెండాతో అంబేద్కర్ ప్రారంభించిన విషయాన్ని, అలాగే లక్ష్యం నెరవేరాక వాటిని మూసివేసిన విషయాన్ని గుర్తు చేశారు. అది మరాఠీ మూక్ అంటే వాయిస్ లేని వాడు, మోగజనం అన్నమాట. మోగజన కళ ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్నజాతులు ఉన్నారో, ఎవరైతే దోపిడికి రాపిడి గురవుతున్నారో, ఎవరైతే బానిసత్వం మగ్గుతున్నారో వాళ్ళందరినీ పిడికికి బిగించే ఒక అవకాశాన్ని అక్షరాయుధాల ద్వారా సాధించాలని చెప్పి మహనీయుడు ప్రారంభించిన పత్రిక మూక్ నాయక్. అంబేద్కర్ ఉన్నాడు, మన కళ్యాణరావు గారు చెప్పారు. గాంధీ కూడా ఆ రోజుల్లో పత్రికలు ప్రారంభించారని, హరిజన్ రకరకాల పత్రికలు బాలగంగాధర్ అక్కడ ప్రారంభించారు. మన రాష్ట్రంలో పత్రికలు, వీరేశలింగం పత్రికలు అందరూ సోకాళ్ళ సంస్కరణ కోసం వాళ్ళందరూ పనిచేస్తే ఇక్కడ ఈయన హక్కుల సాధన కోసం. కంచర్పాలెం ఎం కన్వెన్షన్ సామాజిక భవనం అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని జీవీఎంసీ కార్పొరేటర్ కంపా హనుక్ అన్నారు. ఈ సందర్భంగా కంచర్పాలెం మెట్టుకూడలిలో గవర కంచర్పాలెం గ్రామ ప్రియదర్శిని సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ఎం కన్వెన్షన్ హాల్ను పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దాడి సూరప్పరావు శ్రీనివాస్ హనుక్ మాట్లాడుతూ కంచర్పాలెం వాసులకు ఈ భవనం ఓ వరంగా భావించాలన్నారు. అన్ని వసతులతో కూడిన అత్యాధునిక హంగులతో ప్రారంభమైన ఎం కన్వెన్షన్ స్థానికులకు అన్ని విధాల అందుబాటులో ఉంటుందని ఆకాంక్షించారు. ఈ కళ్యాణ మండపం కూడా గవర కంచర్పాలెం గ్రామ ప్రియదర్శి సంఘం ఉంది. వీళ్ళు మా గ్రామంలో ఉన్న కొంతమంది పౌరులకు దీన్ని లీజుకి తీసుకోవడం జరిగింది.
బహుశా ఈ చుట్టుపక్కల ఏరియాకి అంతటికి కూడా ఇదే చాలా పెద్ద కళ్యాణ మండపం అని మేము అనుకుంటున్నాము. రేటు కూడా చాలా నార్మల్ రేట్లో పెట్టారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మా గ్రామంలో ఉన్న పౌరులందరూ కూడా నిర్ణయించుకొని దీనికి రేటు నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే శ్రీ గ్రామాభివృద్ధి సంఘం కళ ఈ రోజుకి నెరవేరిందని మా పెద్దల తలక పూర్వీకుల తలక ఆశీర్వాదాలు మాపై ఎల్లప్పుడూ ఉండి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు తక్కువ రేటుకే ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది పాత వార్డులో నేను కార్పొరేటర్గా చేశాను. అప్పటి నుంచి కూడా ఏంటి ఈ యొక్క సామాజిక భవనం కోసం వాళ్ళు ఎంతో పోరాడారు. ఎట్టకేలకు కళ నెరవేరిన దానికి కూడా నేను ఆనందపడుతున్నాను. అంటే మెయిన్ ప్లేస్ దొరకడం, ఆ ప్లేస్ దొరకని అందరి సహకారంతో ఇలా కట్టడం అనేది గ్రేట్. ఎందుకంటే చాలా గొడవలైన ఈ విషయంలో అవన్నీ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తూ మల్లా విజయప్రసాద్ గారు ఆ రోజు సహకరించడం వల్ల ఇది వచ్చింది. నిర్వాహకుడు సాగర్ గణేష్ మాట్లాడుతూ ఎం కన్వెన్షన్ యొక్క ప్రత్యేకతలు, సదుపాయాలను వివరించారు. ఈ కళ్యాణ మండపం లీజ్ తీసుకున్న వనరుదారునండి. నేను మీ కళ్యాణ మండపం పేరు ఎం కన్వెన్షన్స్. ఎం కన్వెన్షన్స్ ఏంటంటే ఈ లోకాలిటీలో ఈ విశాఖపట్నంలో కంచరపాలెం కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది. ఏదంటే ఇక్కడే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎక్కువ నివసించే ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో ఏంటంటే ఇలాంటి ఎమ్యూనిటీస్తోని ఎంత మంచి కన్వెన్షన్ హాల్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము పార్ట్నర్స్ అందరూ కూర్చొని నిర్ణయించుకొని ఒక మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్గా ఇద్దామని చెప్పి ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ రూమ్స్ కానీ కళ్యాణ మండపం కానీ ప్రతిదీ ఎకనామికల్గా డిజైన్ చేసి అందరికీ ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చి మీరు సిటీలో ఏ స్టాండర్డ్ పెద్ద హోటల్స్కి అట్లకి వెళ్ళినా కూడా ఇన్ని ఫెసిలిటీస్ మీరు ఇక్కడే ప్రొవైడ్ చేసి మేము అన్నీ ప్రొవైడ్ చేస్తే ఎకనామికల్ రేట్స్లో ప్రొవైడ్ చేస్తున్నందుకు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పటికే మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. లోపలికి వచ్చి చూసిన ప్రతి ఒక్కరు కానీ మేము ఇన్వైట్ చేసిన గెస్ట్స్ కూడా మాకు ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్సెస్తో ప్రతి ఒక్కరు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబర్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. జీసస్ వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీకి ఆర్థిక సహాయం కోసం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ విలేకరి సహాయం అందించారు. కరోనా సమయంలో తీవ్రంగా అనారోగ్యానికి గురైన మోహన్ కృష్ణను కాపాడేందుకు అధిక మోతాదులో స్టెరాయిడ్లు ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా తుంటి ఎముకలు 2 పాడైపోవడంతో వైద్యం కోసం 2 లక్షల పైగా ఖర్చు కావడంతో ఆర్థిక సహాయం కోసం అర్థించాడు. విలేకరిగా జీవితాన్ని కొనసాగిస్తున్న మోహన్ కృష్ణ ఆరోగ్యం కుటుంబం సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్లో ఈ వ్యాధికి న్యాయం అవుతుందని, దాతలు తగిన ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు మీడియా సమావేశం ద్వారా కోరుతున్నారు. ఆ అబ్బాయి పరిస్థితి మరి చాలా అంటే ఇంక ఇంట్లో తనకి తల్లిదండ్రులు కూడా లేరు. తన భార్య మరి 5 సంవత్సరాల బాబు, మరి తను మాకు మీడియాలోని 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారండి. మరి సపోర్ట్గా ఎవరైనా మరి ఆయనకు సహాయం చేస్తారని ముందుకు వచ్చారు. తను మరి మోహన్ కృష్ణకి మరి వయసులో చాలా చిన్న అబ్బాయి అయినప్పటికి కూడా నడవడానికి 2 కాళ్ళకు కూడా మరి బోన్స్ లోపల అరిగిపోయి దానికి ఒకవేళ ఆపరేషన్ చేయాలి అని అంటే బయట అయితే 4,5 లక్షలు అవుతుందని చెప్పారు. కానీ అది ఆర్థికంగా మనం ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి అంత ఖర్చు అంటే పెట్టుకోలేని పరిస్థితి. ఎవరి దగ్గర వెళ్ళినా కానీ దానికి ఆపరేషన్ చేయాలి, పుట్టుకెముకని తీసేసి ఆర్టిఫిషియల్ వేయాలని అంటున్నారండి. పుట్టుకెముకని తీసి ఆపరేషన్ చేయాలనుకుంటే దాంతో ఖర్చుతో కూడుకుంది అని చెప్పేసి అన్నారండి. సుమారు 10 లక్షల వరకు అవుతుందంట. కానీ నేనేంటంటే పుట్టుకెముకని తీయకుండా ఆయుర్వేదంతో ఉత్తరప్రదేశ్లోని ఒక డాక్టర్ని కనుక్కున్నానండి. అతని దగ్గర ఏమంటే ఆ ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. అయితే అక్కడికి వెళ్తే ఆర్టిఫిషియల్గా కాకుండా అంటే ఇంజక్షన్తో లేకుండా, వైద్యం లేకుండా, సర్జరీ లేకుండా ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్తో ఆయన చేసే థెరపీ ట్రీట్మెంట్తోనే మెడిసిన్తో మాత్రమే నయం చేస్తామని చెప్పేసి చెప్పారండి. అంటే అమౌంట్ ఎంత అని చెప్పారు? అమౌంట్ సుమారు ఒక 2 లక్షల వరకు అవుతుంది అన్నారండి. 3493961574 అండి. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 3493961574 అండి. యారాడ అగ్రిగోల్డ్ బీచ్ లో యువకుడు మృతదేహం లభ్యమైంది. మృతుడు మర్రిపాలెం శ్రీ హర్షనగర్ ప్రాంతానికి చెందిన కర్రి కనక కిషోర్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఈ మరణంపై న్యూపోర్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.
రాష్ట్రంలో బహుజన కులాల పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా చట్టసభలో బహుజనుల గళం వినిపించే అవకాశం కలుగుతుందని బీఎస్పీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి పెద్దంపెంకి శివప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా సీతంధార అంబేద్కర్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్లో బీఎస్పీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి కార్యాలయంలో విశాఖ జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఎన్నికల గోడపత్రిక ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆవిర్భవించిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అన్నారు. వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం సాధన కోసమే కానిశీరం బీఎస్పీ పార్టీని స్థాపించారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరి యొక్క సహకారంతో ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 2 కులాల పాలనే ఉంది. మరి 2 కులాల పాలన పోయి బహుజన కులాల పాలన రావాలని ఒక ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎందుకంటే 80% ఉన్నటువంటి బహుజనులు అందరూ కూడా మాకు మేము ఓట్లు వేసుకుంటే పరిపాలన మాకు రావాలనే ఒక ఉద్దేశంతో కాంచీరామ్ గారి పని విధానం ద్వారా మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో 7 నియోజకవర్గాల్లో బలమైనటువంటి కేడర్ ఉంది. విశాఖపట్నంలో ఇంతవరకు కూడా ఎంపీలుగా పోటీ చేస్తున్న వ్యక్తులందరూ కూడా స్థానికేతరులే. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణం తిరుపతిరావు, ఎస్కోటా ఇన్ఛార్జ్ బోని కృష్ణ, కదిరి రాము, పెద్దాడ, కనక మహాలక్ష్మి, సవరల రమేష్, రామచంద్రరావు, ధనుంజయ్, ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 8 నుండి 18వ తేదీ వరకు ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభించామని జమాతే ఇస్లామీ హింద్ విశాఖపట్నం యూనిట్ ప్రతినిధులు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నేడు మాదక ద్రవ్యాల వినియోగం అంతర్జాతీయ సమస్యగా మారిందని, దీనిని అరికట్టేందుకు ఒక ఉద్యమం చేపట్టామని అన్నారు. ఈ ఉద్యమం ద్వారా విస్తృత స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మరియు అవకాశం ఉన్న ఇతర చోట్లలో టుగెదర్ కార్యక్రమం నిర్వహించి ప్రాధాన్యత పరంగా అధికారులు, సామాజికవేత్తలతో కలిసి సంయుక్తంగా కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జమాతే ఇస్లామీ హింద్ మత్తు పదార్థాలను నిర్మూలిద్దామనేటటువంటి ఒక ఉద్యమాన్ని ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు నిర్వహించడానికి జమాతే ఇస్లామీ హింద్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున విశాఖపట్నం సిటీ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆఫీస్లో ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో జమాయత్ ఇస్లామీ హింద్ విశాఖపట్నం జిల్లా బాధ్యులు జనబ్ మహమ్మద్ ఇబ్రాహిం, వెస్ట్ సిటీ బాధ్యులు షేక్ బాజీబాబా, అనకాపల్లి జిల్లా బాధ్యులు షేక్ సిరాజ్, విజయనగరం జిల్లా బాధ్యులు షేక్ ముకబ్బుల్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక 76వ వార్డ్ రామచందర్ నగర్లో వైకాపా వార్డ్ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రరావు ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 5 లక్షలు ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ 25 లక్షలకు పెంచారన్నారు. దీనివల్ల ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కలిగిందన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్లినా ₹1 చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు షావుకారి శరత్ కుమార్, ప్రమిళ, మూర్తి, 76వ వార్డు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. 5 ఏళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఏమేమి చేశారు, ఏ ఏ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఏం మంచి చేశారు అన్నది ఒకసారి మనం వెనక్కి తరిచి చూసుకుంటే మీ అంతలో మీరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మనకి ఇంటికి ఏం జరిగింది, ఏం మంచి జరిగింది మనకి అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే ఆయన ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మొట్టమొదటిది మరి దీంట్లో మీరు అందరూ చాలామంది వృద్ధులు ఉన్నారు, అవ్వలు ఉన్నారు. మీ అందరూ కూడా పెన్షన్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మరి 5 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ తెల్లవారే 6 గంటలకే మీ ఇంటికి పంపిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మిరియా.